మీ సిస్టర్ చాలా మంచి పెర్ఫార్మర్. ప్రీవియస్గా తన ఫిలిమ్స్ కానీ, తన ఇంటర్వ్యూస్ కానీ, తన వీడియోస్ ఏ వచ్చినా సరే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఆమె నుంచి మీరు ఏమైనా టిప్స్ తెలుసుకున్నారా అడిగి, షాన్వి గారి దగ్గర నుంచి? యా, హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నా పేరు వంశీ పూజిత్. సో సాన్వి, అందరు అంటారు సాన్వి నాకంటే పెద్దదని. సో ఫస్ట్ షీ వాంట్స్ టు క్లియర్ ఇట్ అవుట్ కి పెద్ద తను కాదు, నేను. సో బేసిక్లీ నాకేమనిపిస్తుంది అంటే మన అప్బ్రింగింగ్, మన ఎన్వైరన్మెంట్ మొత్తం క్లోజ్ ఉన్నప్పుడు వీ విల్ హ్యావ్ సమ్ ట్రీట్స్ విత్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ, మా డాడీ దగ్గర నుంచి, చెల్లె దగ్గర నుంచి, మమ్మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి కొద్దిగా సిమిలర్ ఉంటుండొచ్చు. కానీ టిప్స్ అనేది ఇట్స్ నాట్ లైక్ సాన్వి ముందు వచ్చింది నేను తర్వాత వచ్చిన అలా కాదు. ఎందుకంటే నేను మణిపాల్లో ఎంబీఏ చేసా, అక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనమాట. అప్పుడే సాన్వి గాట్ ఇన్ టు ఫిల్మ్స్. సో అది నాకు తెలియదు కూడా తెలియదు ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటుందని. సో ఇట్ వాస్ సో కోఇన్సిడెంటల్ దట్ షీ గాట్ ఇన్ టు ఫిల్మ్స్ అండ్ దెన్ ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్, ఐఎమ్ రైటింగ్ అండ్ డైరెక్టింగ్ ఫిల్మ్స్ దేర్. సో అట్లా. వంశీ, బేసిక్గా సినిమాలంటే ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు. సో మీరు ఇద్దరు సినిమాల్లోకే అన్ఫార్చునేట్గా వచ్చారని చెప్తున్నారు. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? అన్ఫార్చునేట్గా అని చెప్పట్లేదు, మీరు అనుకునే వచ్చారు. కోయిన్సిడెంట్లీ అంటే నాకు తెలియకుండా తను వచ్చింది, తనకు తెలియకుండా నేను వచ్చా అలా. సో ఇంకోటి ఏంటంటే మా పేరెంట్స్ ఇప్పుడు మీరు అన్నట్టే ఎంతసేపు అవుతుంది అని ఎవరైనా భయపడతారు. అరే 20 to 23 years ఉన్న వాళ్ళు వీళ్ళకి 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెళ్ళిపోతున్నాయి అని. సో నాకు కూడా ఇదే భయం వేసి నేనేం చేసినానంటే పతంగ్ స్క్రిప్ట్ జిరాక్స్ షాప్ పోయి ప్రింట్ వాళ్ళు తెప్పించుకున్నా. 700 రూపీస్ ఉండే, 2 మా ఫ్రెండ్స్కి పంపించేసిన, 2 మా ఇంట్లో ఇచ్చేసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఇంపార్టెంట్ కాదు మనకి. మన టీమ్ ప్రణీత్ నేను డప్పు కొట్టుకుంటాం బాగుందని, కానీ వాళ్ళ రియాక్షన్ ఇస్ ద ట్రూ రియాక్షన్. సో నెక్స్ట్ డే మా డాడీ వచ్చి నన్ను లేపి స్క్రిప్ట్ మొత్తం చదివిన. ఎప్పుడైనా ఎకనామిక్స్లో ఒకటి ఉంటుంది, హై రిస్క్ హై రివార్డ్ అని. ఎంత పెద్ద రిస్క్ ఉంటే అంత పెద్ద రివార్డ్ ఉంటుందని. సో మా డాడీ అన్నారు, రివార్డ్ పెద్దగా హై రిస్క్ హై రివార్డ్ ఉన్నప్పుడు టైం చాలా పడుతుంది, యూ హ్యావ్ టు స్టిక్ టు ఇట్ బికాస్ ద ఫిల్మ్ ఇస్ గుడ్, యూ హ్యావ్ టు స్టిక్ టు ఇట్ అండ్ దెన్ చూద్దాం ఏమవుతుందో అది అని. సో మా పేరెంట్స్ అట్లా, ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ టు హ్యావ్ పేరెంట్స్ లైక్ మైన్. సో మా చెల్లెకి నాకు ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్, మా పేరెంట్స్ ఇంకా ఫ్రెండ్సే. సో మళ్ళీ కోఇన్సిడెంట్లీ ద ఫిల్మ్ ఈజ్ ఆల్సో అబౌట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్షిప్. సో యా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ప్రొడ్యూసర్, సో సినిమా తీయడం చాలా కష్టం అండ్ అది రిలీజ్ చేయడం ఇంకా కష్టం. కొత్త వాళ్ళని పెట్టి తీస్తే బిజినెస్